ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్నా? నా ప్రేమ దేవత కోసం మాధురి. అయితే ప్రేమలో పడ్డారన్నమాట. అవును మాధురి, ఫుల్గా ప్రేమలో పడిపోయాను. నిద్రపోతున్నా సరే ఆమె రూపమే నా కళ్ళలో కనిపిస్తుంది. అది సరే కానీ కాలేజ్ చదివే రోజుల్లోనేమో బుద్ధిమంతుల్లా ఎవరైనా అమ్మాయి పలకరించినా చూసినా అలా పక్కకు వెళ్ళిపోయేవాడివి. ఇప్పుడు ఏంటి ప్రేమ సూత్రాలు వల్లిస్తున్నావు? అవును మాధురి, నా కలల దేవత, ఊహా సుందరి, స్వప్న సుందరి సరస్సు ఆమె. ఆమె జ్ఞాపకాలతోనే జీవిస్తున్నా. నువ్వు ప్రేమిస్తున్నావు సరే, ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా? చెప్పలేదు, ఆ టైం కోసం ఎదురు చూస్తున్నా. నా కళ్ళ, నా ఊపిరి, నా ప్రాణం, నా దేవత. ఆమె అడుగు చప్పుళ్ళు వింటేనే నా మనసు వేయి ఉషస్సులు వెళ్ళవేసినట్లయితుంది. అబ్బో, ఇంతలా ఆమె గురించి పొగుడుతున్నావంటే ఆమె ఎంత అందగత్తో నాకు అర్థమవుతుంది. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో కూడా అర్థమవుతుంది. హంస నడక, నా సూకైన నడుము, దేవతల్ని సైతం మించిపడేలా ఉండే ఆమె అందం నా మనసుకి సంకెళ్ళు వేసింది. అబ్బో, నీ మనసును అంతగా ఉక్కిరి బిక్కిరి చేసే ఆ దేవత ఎవరో ఒక్కసారి చెప్పవా? ఎవరంటే ఏమని చెప్పను, కోగిల సైతం మించిపడేలా ఉండే ఆమె అందం సుమధుర గానామృతంతో నన్ను నిండా ప్రేమలోకి దించింది. అబ్బో, ఎక్కువ దిగకు. ఆమెకి నీ ప్రేమ గురించి చెప్పేసే, లేదంటే ఎవరో ఒకరు ఎగరెగిపోతారు. సరే కానీ ఇంతకీ ఏం జాబ్ చేస్తున్నావు సలీం? ఏముంది, దిగే పట్టాలు పుచ్చుకొని ఉద్యోగ వేట ప్రారంభించాను. రచ్చబండితోనే నిండిన ఈ దేశంలో నా లాంటి మెరిట్ స్టూడెంట్ కు ఉద్యోగం రావడం చాలా కష్టం. చూడు, కష్టం అనుకుంటే ఏది చేయలేము. ఇష్టంగా ప్రేమించు, ఏ పనైనా సరే చాలా చాలా సాధ్యపడుతుంది. మాధురి, మాటలు చెప్పడానికి చాలా తేలిగ్గానే ఉంటాయి, అవి ఆచరణలో తీసుకుంటేనే చాలా కష్టం అనిపిస్తాయి. సలీం, నువ్వు కష్టపడి చదివావు. మీ అమ్మా నాన్న నిన్ను చదివించారు. వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా నువ్వు మంచి ఉద్యోగం తెచ్చుకొని వాళ్ళని సంతోష పెట్టాలని ఆ భగవంతుడి సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ప్రయత్నం నేను చేస్తున్నా. ఏ ఆఫీసు మెట్లెక్కినా ఎంత ఇస్తావు అనేవాడే కానీ ఏం చేస్తున్నావు, ఎంత చదువుకున్నావు అని అడిగేవాడే లేడు. సరే సలీం, మంచి ఉద్యోగం చేస్తేనే కదా మంచి భార్య వస్తుంది. అలానే పెళ్ళం పిల్లల్ని పోషించే శక్తి నీకు కూడా ఉంటుంది. ఉద్యోగం లేకపోతే నా ప్రేమ కాదంటుందా అంటావా మాధురి? ఖచ్చితంగా కాదంటుంది. ఏ అమ్మాయి అయినా ఉద్యోగం ఉన్నవాడినే కదా కోరుకుంటుంది. మాధురి, నీవు చెప్పింది నిజమే. సరే సలీం, నాకు కాస్తంత పనుంది, వెళ్ళొస్తాను. బాయ్. ఒక్క మాట చివరిగా, నీ ప్రేమ సక్సెస్ కావాలని ఆ సీతారాముల సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్. నా కలల దేవత నీవే మాధురి.